శాఖలు ఏంటంటే కొన్ని అవ్వవు, తొందరగా అవ్వవు. రైట్. ఇంకా ఈ విషయం సార్, వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ కూడా మామూలుగా ఊరుకొని ఉంటే ఏదో ఆ బెయిల్ పిటిషన్ 20 తారీఖు ఎప్పుడో విచారణకు వచ్చేది, దాని మీద ఏదో ఆయన చెప్పుకునేవాళ్ళు, అవకాశం ఉంటే బెయిల్ దొరికేది. సత్యవర్ధన్ని నిజంగానే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించాడా? ఇక్కడ సెల్ఫ్ గోల్ అనుకుంటారు చూసారా, సెల్ఫ్ గోలు బాగా నిష్ణాతుడైన మనిషి ఎట్లా చేసుకుంటా అట్లా చేసుకున్నాడు వంశీ. కాముకు కూర్చునుంటే ఆ కోర్టులో కేసు జరిగేది, బెయిల్ వచ్చేదో, లేకపోతే 4 రోజులు ఒకవేళ జైల్లో ఉంటే 5వ రోజు బెయిల్ వచ్చేది. అటువంటి దాన్ని ఒక ఆఫీస్లో, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది నిజం, వాస్తవం. కళ్ళ ముందు విజువల్స్ ఉన్నాయి. దాని మీద దాడి జరిగి మొత్తం పగలగొట్టింది నిజం. అక్కడ ఉన్న కార్లను తగలబెట్టింది నిజం. అక్కడ ఉన్న అతను నార్మల్గా ఏంటంటే ఆఫీస్లో ఎవరు ఉంటే వాళ్ళు ఇస్తారో అతని చేత ఇప్పించారు. అతను వెళ్ళి ఏమీ జరగలేదు, ఇతనికి ఏం సంబంధం లేదని చెప్పి కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇస్తాడంటే ఎవడ నమ్ముతాడా? ప్రొసీజర్ కూడా అది కాదు. ముందర ఈ నీడ్స్ టు అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ కన్సర్న్. ఎక్కడైతే అంతకుముందు కంప్లైంట్ ఇచ్చాడో అక్కడికే వెళ్ళాలి, ఎస్హెచ్ఓకి చెప్పాలి. అతను మామూలుగా ఒక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటరు అంటే అతనికి ఏం నాలెడ్జ్ పెద్దగా ఉండదు. అటువంటి అక్కడికి వెళ్ళి ఇచ్చాడు అంటే మీరు ఆటోమేటిక్గా అది ఎప్పుడైతే ఇచ్చాడో పోలీసులకి అది ప్రెస్టేజ్ అయిపోతుంది కదా. పోలీస్కి అది యాక్చువల్గా టీడీపీకి గవర్నమెంట్, టీడీపీకి కాదు ప్రెస్టేజ్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్గా ఒక ప్రెస్టేజ్ అయిపోయింది. వెంటనే మొత్తం బయటికి తీశారు. బయటికి తీస్తే విజువల్స్తో సహా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ కేసులో ఉన్నవాడు, ఆ కేసులో నిందితుడు, నువ్వు ఎప్పుడైతే వంశీ ఇంటి దగ్గర ఉన్నాడో, వంశీతో పాటు ఉన్నాడో, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టేగా. అంతే, లేకపోతే మీకేం సంబంధం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త మాటలు ఏదో మామూలు ఏదో వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు చెబుతున్నారు. అసలు ఇక్కడ దీనికి సమాధానం చెప్పాలి కదా. ఒక కేసు పెట్టిన అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉన్నాడు, అతను ఎందుకు రానిచ్చాడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. కేసులో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది తప్పు కదా. సీసీటీవీ ఫుటేజ్లో ఇతన్ని వ్యాన్లో తీసుకెళ్ళిన 5 కూడా వంశీ అనుచరులని ఎస్టాబ్లిష్ అయింది. అది తీసుకెళ్ళింది కనపడింది, కోర్టుకు తీసుకొచ్చింది కనపడింది, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంది కనపడింది, వైజాగ్ తీసుకెళ్ళింది కనపడింది, వైజాగ్లో మీరు ఒక గెస్ట్ హౌస్లో పెట్టింది కనపడింది. మొత్తం అంతా మీ కంట్రోల్లో జరుగుతున్నప్పుడు మాకేం సంబంధం లేదండి ఎట్ట కుదురుతుంది? అంటే గోడితో పోయేదని గొడవల దాకా తెచ్చుకున్నట్టు యాక్చువల్గా అది 71 అంటే 71 నుంచి 1 దాకా వచ్చే పరిస్థితి. 71 ముద్దాయి ఇవాళ మొదట ముద్దాయి అయిపోయాడు. అది తనంతటా తను దాంట్లో ఇరుకు అంటే ఏదో అంటారు చూసారు, రన్నింగ్ రేస్ విజేత వంశీ 71 స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు, అందరినీ తోసేసి 70 మందిని దాటేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చినట్టు అయింది. అది సెల్ఫ్ గోల్ అండి, అది చేయకూడదు అసలు. ఆ విధంగా చేయడం చాలా తప్పు. అసలు అంత పోలీసులు అండర్ ఎస్టిమేట్ చేయడం కూడా తప్పు. అంటే చేయటానికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ మారిన పోలీసులు మనవాళ్లే కదా అనే ఒక అభిప్రాయంలో ఉండటం కూడా అంటున్నారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మీకు పోలీసుకి వాళ్ళకి వాళ్ళ గౌరవానికి ఇది వచ్చేస్తుంది కదా, వాళ్ళ ఇంటిగ్రిటీ మీద సందేహం వస్తుంది కదా, అది వాళ్ళు భరించలేరు. డిపార్ట్మెంట్ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ జనరల్గా అంగీకరించాలి. డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ప్రెస్టేజ్ వచ్చేస్తుంది, ఏంటిది ఈ విధంగా చేశారని. మొత్తం మూలాలు బయట ఇలా అయితే మొత్తం మీకు విజువల్స్ జరిగిపోయినాయి కదా ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరాంప్రసాద్ గారు. చాలా అంశాలు మాట్లాడారు. అంటే కేసినేని నాని ప్రత్యేకించి బెజవాడ పాలిటిక్స్. నెక్స్ట్ టైం కలిసినప్పుడు పీవీపీ ఏం చేస్తున్నాడో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి మాయమైపోయిన వాళ్ళ జాబితాలో 1 నుంచి 100 వరకు పీవీపీ పేరుందని అంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో కూడా తెలియదు. నెక్స్ట్ టైం వీ విల్ సర్టన్లీ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెజవాడ రాజకీయాలు ఏపీనే కాదు కేంద్రాన్ని కూడా కుదిపేస్తున్నాయా? బెజవాడ నుంచి ఎవరు ఏ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినా సరే పార్లమెంట్కి, తర్వాత జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రామినెంట్ పర్సనాలిటీస్ అయిపోతున్నారు. గెలిచినా ఓడిన తర్వాత
అసలు ఎక్కడ కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, లేదు ఓడిపోయిన తర్వాత కూడా జనంలో ఉంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళేమో వాళ్ళు ఫలానా పార్టీలో చేరబోతున్నారు, ఇప్పటికే మంతనాలు అయిపోయినాయి, అదిగో చిత్తూరు జిల్లా మదనపల్లి హాస్టల్స్లో ఎవరినో కలిశారు, దాని సంకేతం ఇదే. ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్. వై బెజవాడ ఈజ్ సో హాట్ అండ్ సో ఇంట్రెస్టింగ్, దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి, ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. నమస్తే శివరాంప్రసాద్ గారు. బెజవాడ బ్లేజ్వాడ, ఎండాకాలం ఫేమస్, పొలిటికల్ లీడర్స్ ఫేమస్, అక్కడ వాతావరణం హాటు, జనాలు హాట్, కల్చరు హాటే, అండ్ విప్లవాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు. ఈ రోజుకి లెనిన్ సెంటర్ పేరుతోటి లెనిన్ ఆరాధించే బోల్డంత పెద్ద సంఖ్యలో జనం కూడా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలు తెరమరుగైపోయి ఉండొచ్చు కాక. సరే, కమింగ్ టు ద పాయింట్, నాని గారు, కేశినేని నాని గారు ఏం చేయబోతున్నారు? ఆయన ఏదో బీజేపీలో చేరబోతున్నారు, ఇదిగో అమిత్ షా ఫోన్ చేశాడు, ఫడ్నవీస్ వెహికల్ పంపించాడు, సరే ఈయన ఇంకో కేంద్ర మంత్రి వచ్చి ఆయన కారులో తీసుకెళ్లారు, మోడీని కలిశారు. ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ రౌండ్ అవుతున్నాయి? సరే, ఆయన ఎలాగో తర్వాత ఇంత క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, నేనేమి చేయబోట్లేదు, ఏదో నేను నా వ్యాపారంలో నేను బిజీగా ఉన్నాను అంటే. ఒకటండి, ఆయన రాజకీయాల్లో నుంచి నేను తప్పుకున్నానని చెప్పినా సరే విజయవాడ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఏం చేస్తున్నారు, ఏంటి, ఎట్లా జరుగుతుంది అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంతా. సరే, ఆయన ఆ రోజున ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి సీటు రిజెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చారు, సీట్ ఇవ్వమని చెప్పిన తర్వాత. అది అప్పటికే బీజేపీ వాళ్ళతోనూ, అంటే వ్యక్తిగతంగా ఆయనకి మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, ట్రావెల్స్ వ్యాపారం ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్తో కానీ, అలాగే గడ్కరీ గారితో కానీ, అనేక మంది బీజేపీ నాయకులతో, అలాగే కాంగ్రెస్ వాళ్ళతో, చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉండి, వ్యక్తిగతంగా అందరితోనూ మంచి సంబంధాలు ఉండి, అది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాని మీద ఎవరన్నా ఏంటంటే ఎవరన్నా కలిస్తే ఇదని ఏదో చెప్పటం తప్ప, ఇవాళ ఆయన ఏదో ఒక 2 కార్యక్రమాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆయన చేసిన పనులని వాటిని మెచ్చుకుని మీరు బాగా చేశారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన్ని కలిసిన వాళ్ళు ఉన్నారు, మామూలు మిగిలిన పార్టీ వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ద్వారా అక్కడ టాటా దీని మాత్రం అంటే నాని గారి హయాంలో జరిగింది ఏంటంటే, అది చాలా ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా టాటా వాటర్ ప్లాంట్స్ అనేది అప్రిషియబుల్ ప్రోగ్రామ్, మంచి కొంచెం ఎగువ ప్రాంతాలకి మంచినీటి సౌకర్యం